బాగుంది థ్రిల్లర్, అందులో థ్రిల్లర్ కాబట్టి ముగ్గురు థ్రిల్లర్ డైరెక్టర్స్ కాబట్టి నాతో రెండు సినిమాలు చేశారు కాబట్టి ఆయన 2.5. సో రెండోది 2.5 షార్ట్ ఫిల్మ్, బేవర్స్ 2 త్వరలో అదేలే. ఇప్పుడు ఏ సినిమాలో ఉన్నారు అనుకుంటారు మేము. సో వాళ్ళకి ఇంకా థ్రిల్లర్ కి పెట్టింది పేరు వివేకాంధ్ర పేరేం కాదు, నేను అంత పెద్ద థ్రిల్లర్ పెట్టేసి ఆ పేరు తీసాడు. హసిత్గా పెట్టిన పేరు మీరే. కాకపోతే ఆ యాంగిల్ కాకుండా ఇంకో కొత్త యాంగిల్ కొత్త పూస్తాను థ్రిల్లర్ గురించి తీద్దాం అండ్ ఇప్పుడే తీసేస్తే అందరికి అర్థం అని వీళ్ళు ఒక థ్రిల్ ఉంది అనుకుంటారని కొద్ది రోజులు పైకి తీద్దామని అనుకుంటున్నారు. బట్ థ్రిల్లర్ సినిమా అంటే సినిమా మీద నాకు ఇంట్రెస్ట్ పుట్టింది యాక్చువల్లీ మీతో ట్రావెల్ చేసే కానీ. ఎందుకంటే నాకు ఫస్ట్ షూటింగ్ మొత్తం ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు బ్రోచే విష్ణుకి చెప్పినప్పుడు విష్ణు ఫస్ట్ ఏమన్నాడు తెలుసా నాతో, బ్రోచే చెప్పంగానే ఏమన్నా మనోడు వచ్చాడు ఏదో లవ్ స్టోరీ చెప్తాడు అనుకుంటే ఏంటంటే మనోడు థ్రిల్లర్ చెప్పాడు. నాకు అర్థంగా ఉండి థ్రిల్లర్లు యాక్చువల్లీ మెంటల్ కూడా లైట్ థ్రిల్లరే, కాకపోతే లైట్ హార్టెడ్ థ్రిల్లర్. బ్రోచే థ్రిల్లరే, కామెడీ థ్రిల్లర్. బట్ బ్రోచే మీరు కథ అనుకుని మీరు హసిత్ స్వరూపు చేద్దాం అనుకున్నారు కాబట్టి అప్పుడు థ్రిల్లర్. నేను రాహుల్ గారుని దర్శకుడు ఉన్నాం కాబట్టి ఫన్ కూడా ఇదే. కరెక్ట్ కరెక్ట్. మీ ముగ్గురు హీరోలుగా చేద్దాం అనుకున్నారు. వివేక్ హీరో, ఇంకోళ్ళు వివేక్ హీరోగా ఉన్నప్పుడు ఇంకోళ్ళు హీరోగా ఉండలేరు. ఎందుకంటే కట్అవుట్ స్క్రీన్ ప్రెజెన్స్ అలా. 5 minutes టైం ఇస్తున్నా హసిత్, ఇష్టం వచ్చింది వేసేసుకో. నన్ను ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి వివేక్ ని హీరోగా పెట్టి వివేక్ చేస్తాడని అడిగాడు ప్రొడ్యూసర్. వివేక్ నే అడిగారు, అది మిమ్మల్ని నన్ను అడిగారు. షూటింగ్ లో ఉన్నప్పుడు నన్ను వచ్చి అడిగారు, ఇంకా సినిమా ఎన్ని రోజులు నన్ను అడుగుతుంటే మీరు డైరెక్టర్ కదా అన్నాడు. నేను డైరెక్టర్ ఏంటి ఇదంటే సో నేను చేసేప్పుడు కూడా మీరే చేస్తారని చెప్పి చెప్తున్నారు. అంటే మనోని చూపించి హీరో అని అడిగారు. చాలా ఇది గుంటూరు మీ ఊరు కదా అని చెప్పి మీరే పంపారు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఈడి పంపాడు. దానికి ఛాన్సెస్ వాడు ఎప్పుడు సినిమా రిలీజ్ మీది నాది కాదు మనది. ఓకే మృత్యు NJ అంటే సినిమాకి వెళ్తే తెలుస్తుంది. ఇప్పుడు చెప్పాలా మామూలుగా దాంట్లో ఏమనుకున్నారు అని. వాడి వాళ్ళ ఇంటర్వ్యూ అనగానే పోస్టర్ 10 సార్లు చూసి దాంట్లో ఏం అడగాలి ప్రజెంట్ గా ఇప్పుడు నేను చాలా డీటెయిలింగ్ చూసాను దాంట్లో. వాడు అదిగాక కొంచెం త్వరగా వచ్చేసాడు ఈరోజు. చెప్పండి. మృత్యుంజయ అనేది ఒక మంచి సినిమాకి తగ్గ టైటిల్, బెస్ట్ టైటిల్ 200%. అది ఫస్ట్ ఇదే టైటిల్ అని చెప్పారు మనకి. ఈ సినిమా టైటిల్స్ అన్నీ చెప్పింది ముందు, తర్వాత చాలా రకాల టైటిల్ అన్నీ చూసినా దీనికి ఉన్న ఆ సౌండింగు బాగా ఈ కథకి ఇదే సెట్ అనుకుని మృత్యుంజయ్ అని పెట్టాము. అది ఎన్లో కాన్సెప్ట్ ఉంటుంది. ఎన్లో అది సినిమా నువ్వు చూడలేదా? చూసి చూడనట్టు యాక్ట్ చేస్తున్నావా? మేము చూసాం. అవునా? మరి మీరు చెప్పండి అయితే. చెప్పట్లా, కొంచెం లీక్ చేసి అడిగింది ఎవరు? నేనే, అలాగే వాళ్ళని అడుగుతున్నా. అదే మా డౌట్ వస్తుంది. ఇప్పుడు మేము చూసినట్టే మాట్లాడుతాం. ఎన్ అంటే అండ్ అని అనుకుంటున్నాను నేనైతే. మృత్యువు జై, మృత్యువుని జయించిన వాడు. థ్రిల్లర్ సినిమా నువ్వు ఇక్కడ చెప్తుంటే హుస్సేన్ భాయ్ అక్కడెక్కడ ఉంటే ఆయనకి అక్కడ గూస్ బంప్స్ వస్తాయి. అది సరే మీరు మొదలెట్టండి. కాదు, ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి దీంట్లో ఆర్బిట్యూరీ యాడ్స్ చేసుకునే ఒక సాదా సీదా. సో అది కూడా చావుకి రిలేటెడ్. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేటివ్ ఇది అవ్వాలని క్రైమ్ బ్యూరోలో ఇంట్రెస్టెడ్. ఓకే. సో క్యారెక్టర్ అంతా కూడా కొంచెం వీటిని చుట్టే ఉంటుంది. ఆ ఇన్వెస్టిగేట్ చేసే పనులు ఉంటాయి కదా, ఆ మర్డర్లని, లేకపోతే అదే కేసులు డీలింగ్. ఇది అదే ఒక న్యూస్ పేపర్ దీంట్లో కంపెనీలో ఆర్బిట్యూరీ యాడ్స్ అవి టైం పాస్ కింద జాయిన్ అవుతాడు. అది చేసుకుంటూ దానికి ప్రిపేర్ అవుతాడు. ఆర్బిట్యూరీ యాడ్స్ అంటే చాలా మందికి అది ఎగ్జాక్ట్లీ తెలియదు. అదే శ్రద్ధాంజలి కొంచెం ఎంత క్యారెక్టరే అదే. అలాగే మీరు అంటే మీకు కంప్లీట్ అసలు డిఫరెంట్ గేమ్ కదా ఇది. మీరు థ్రిల్లర్స్ ఇదివరకు చేశారు కానీ ఎంతో కొంత ఫన్ ఉండటం అవి ఇవి ఉన్నాయి. దీనిలో ఫన్ తక్కువ, ఫన్ అసలు లేదు. ఒక రకంగా చెప్పాలంటే జీరో ఫన్. సో మీకు భయో చెప్తున్నప్పుడు ఒకసారి మీరేం స్కెప్టికల్గా అరే ఏంటిది ఓకేనా మనం ఇప్పుడు వెళ్తున్న ఫ్లోలో అనేది ఏమైనా అనిపించింది? థ్రిల్లర్కి ఎప్పుడు మనకి మంచి ఎమోషన్ తోడైతే డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది.
మనకి చిన్న పాప ఎమోషన్ ఉంది సినిమా. ఓ సూపర్, ఓకే. అదే కనెక్టింగ్. మేము బేసికలీ హుస్సేన్ చెప్తున్నప్పుడు మేమందరం షార్ట్ ఫిల్మ్స్ వచ్చాం కాబట్టి హుస్సేన్ మాకు ఓజీ షార్ట్ ఫిల్మ్ ఓజీ షార్ట్ ఫిల్మ్ మేకర్ ఎస్పెషల్లీ థ్రిల్లర్స్ ఒక్కసారైనా హుస్సేన్ లా షార్ట్ ఫిల్మ్ చేస్తే చాలా ఐ స్క్వేర్ ఒకటి, ఒంటిగంట ఒకటి, టెక్నికల్ గా షాడు సూపర్ షార్ట్ ఫిల్మ్. నేను ఏం చూడలేదు. కానీ మనోడు మేము ఎగ్జైట్ చేస్తాను, మీరందరూ ఎగ్జాక్ట్లీ మేము ఎగ్జైట్ అయ్యి మీతో చేస్తున్నాను అన్నప్పుడు డెఫినెట్లీ మనోడు థ్రిల్లర్ అది. ప్లస్ నేను దీంట్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే నేను చూసాను కాబట్టి బెస్ట్ పార్ట్ ఈస్ ఇట్ నెవర్ కమ్స్ అవుట్ ఆఫ్ ద స్టోరీ. ఇట్ స్టార్ట్స్ విత్ ద స్టోరీ. 2 hours ఉంటుంది లెంత్. సో ఇట్స్ వెరీ ఎంగేజింగ్ అండ్ దట్స్ ద బ్యూటీ అబౌట్ ఇట్. అండ్ దిస్ వన్ వెరీ పెక్యులియర్ పాయింట్. సో అది వెరీ నాకు ఫస్ట్ టైం ఒక థ్రిల్లర్లో అది ఎప్పుడు చాలా అన్టచ్డ్గా అనిపించింది అనమాట. సి ఎమోషన్స్ డ్రైవ్ అదంతా ఉంటుంది, బట్ ద వే దే ట్రై టు డిస్కవర్ థింగ్స్ అండ్ ఆల్ వెరీ ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ద వే విష్ణు వాజ్ ఇన్ టు ద క్యారెక్టర్, సో దన్ ద వే హీ ఇన్వాల్వ్డ్ అండ్ ఆల్సో లైక్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఫర్ హిమ్ టు, ఎందుకంటే మన అందరం ఎప్పుడు విష్ణుకి రాసుకున్నా కూడా ఫన్ కామెడీ అటువైపు చిన్న ఇది ఉంటుంది కదా. సో దాన్ని చాలా వర్స్టైల్గా హీ రియలీ హ్యాండిల్ ఇట్ వెరీ వెల్. కొంచెం అంటే ఎమోషన్ ఎస్పెషల్లీ ఎమోషన్ దగ్గర డ్రాపే కొత్తది కాబట్టి కొంచెం ఒక 20 minutes కథలోకి వెళ్ళే వరకు కొంచెం కొత్తగా కనిపిస్తుంది అంతా. సో వన్స్ స్టోరీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఎప్పుడైతే ఆ పాపకి సంబంధించిన ఇది మొదలవుతుందో అక్కడి నుంచి లాస్ట్ వరకు ఇంకా ఎటు బయటికి వెళ్ళకుండా ఇంకా అది పట్టుకునే